సో ఈ ఫ్లాప్స్లో అంటే లైక్ ఫ్లాప్స్ ఆర్ సినిమా సరిగ్గా ఫ్లాప్సే. మీ మీ ఫీ ఎట్లా ఉండే అన్న అంటే మనం అవుట్ సైడ్ మనకి పెద్దగా సడన్గా పైకి ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండరు కదా వాళ్ళు సపోర్ట్ చేయడానికి. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ బేసిక్గా అక్కడ? ఒక థింగ్ అయితే ట్రూ బ్రో, నిలబడడానికి చాలా కష్టం, ఎందుకంటే డబ్బులు ఉండేది కాదు. నాకు అర్థమైపోయేది, ఓకే రాజావారి రాణి గారు ఎస్ఆర్కల్ అనడం అయిపోయింది, వచ్చాను చేసేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు విలువ చాలా అంటే చాలా కాస్ట్లీ. ఆ తప్పు విలువ నాకు తెలుసు. అది ఒకేసారి 6 సినిమాలు సైన్ చేశాను. నా చేతిలో ఇంకా ఆప్షన్ లేదు, నేను చెయ్యాలి. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడ్యూసర్స్, ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద డైరెక్టర్స్. టీమ్తో ప్రాబ్లమ్స్ కదా, కానీ ఆ స్క్రిప్ట్స్ అన్నీ ఎప్పుడో 2019లోనో 2020లోనో రెడీ అయిన స్క్రిప్ట్స్ 2023, 2024 స్క్రీన్స్ పైకి వస్తుంటే అవ్వట్లే. ఆ విషయం నాకు తెలుసు. కానీ డీప్ ద లైన్ నేను 2022లోనే నాకు తెలుసు ఇదేదో అవుతుంది. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ నెక్స్ట్. ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ కానీ ఇప్పుడు జరుగుతుంది ఇదంతా అవుతుందన్న విషయం నాకు నోటీస్లో ఉంది. నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఇప్పుడు దీని గురించి బాధపడుతూ కూర్చొని అరే నాకు ఇప్పుడు ఈ సినిమాలు అయిపోతే ఏంట్రా అని బాధపడుతూ అసలు ఎప్పుడు కూర్చోలేదు. నెక్స్ట్ ఏంటి? సరే ఎస్ఆర్కల్ అయినా మండపం కొట్టావు, వెన్రో భాగ్యం విష్ణు కదా ఆడింది. తర్వాత నువ్వేం చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు ఆడియన్స్కి నా మీద ఇంప్రెషన్ ఏముంది? దేర్ ఏ పాయింట్ దేర్ కిరణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదు, కిరణ్ మరీ ఏంటి ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇది అని అంటే వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ వద్దు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు మనీ పెట్టి టికెట్ కొనుక్కుంటే వాళ్ళకి థియేటర్లో వాళ్ళకి అది కావాలి. ఇప్పుడు నా ఎమోషనల్ బ్యాగేజ్ అంతా వాళ్ళకి ఎందుకు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ స్పెండింగ్ దేర్ మనీ, దే వాంటెడ్ ఎంటర్టైన్మెంట్. నాకు నేను క్లియర్గా ఉన్నాను, ఓకే ఇది ఐ నో ఐ డిడ్ ఏ మిస్టేక్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ ఫేస్లో నేను చాలా నేర్చుకున్నాను. బికాజ్ ఇండస్ట్రీకి జాబ్ మానేసి రాగానే రాజావారి రాణి గారు ఎస్ఆర్ తీసేశాను. దెన్ యాక్చువల్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. బేసిక్గా వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే లైక్ వాట్ ఎవర్ యంగ్ హీరోస్ కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఉంది సినిమాలో చిన్న రోల్స్ చేసుకుని అది ఇది చేసి దెన్ హీరో అవ్వడము, వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా తెలిసి ఉంటుంది. ఓకే ఎలా ఉంటుంది ఇండస్ట్రీ, ఆర్ గైడెన్స్ కానీ ఇంకోటి కానీ నాకు అది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎవరు తెలియదు, మనకెవరు తెలియదు ఇక్కడ. కానీ గట్టిగా నేను ఫిక్స్ అయిపోయాను, నాకు తెలుసు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే ఇది పడబోతుంది, నీ గ్రాఫ్ కంప్లీట్ పడిపోయింది రాడా, ఇక్కడ పడిపోతుంది అనే విషయం నాకు తెలుసు. ఈ పడిపోయిన దానికి నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు దీన్ని ఎలా లేపుకోవాలన్నది నా పాయింట్. అప్పుడు నా మీద ఉన్న థింగ్ ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్. ఎక్కడో కిరణ్ కంటెంట్ కాదు అన్నీ ఇవేవో చేస్తున్నాడు అంటే ఆ టైంకి నాకు తెలుసు నాకు కావాల్సింది క్లియర్ కంటెంట్ ఫిల్మ్. అందుకే ఐ డిడ్ దట్. బట్ ఎవ్రీథింగ్ నాకు తెలియకుండా అయితే ఏం జరగలేదు. అంటే నా నోటీస్లో కాకుండా నాకు సడన్ సర్ప్రైజ్ అయింది అయితే ఏదీ లేదు.